హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విహశ్రీ కిచెన్. ఈరోజు మనం రవ్వ లడ్డుని ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక వెడల్పాటి ప్లేట్ని తీసుకొని అందులోకి 1 కప్పు తురిమిన కొబ్బరిని తీసుకుంటున్నాను. తర్వాత అదే కప్పుతో 2 కప్పుల రవ్వను వేసుకొని కొబ్బరి రవ్వ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 1 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ల నెయ్యిను వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత కొద్దిగా జీడిపప్పును వేసుకొని వేయించుకోవాలి. జీడిపప్పు లైట్గా వేగిన తర్వాత అందులోకి ఎండు ద్రాక్షను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి మనం కలిపి పెట్టుకున్న రవ్వను వేసుకొని మంటను లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని 10 నిమిషాల పాటు గరిటెతో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ విధంగా గరిటెతో కలుపుకుంటూ రవ్వ మాడిపోకుండా వేయించుకోవాలి. రవ్వ ఇక్కడ చూపిస్తున్న విధంగా పొడి పొడిగా తయారవుతుంది. రవ్వ ఈ విధంగా పొడి పొడిగా తయారైన తర్వాత 1 కప్పు చక్కెరను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత అందులోకి 3 యాలకులను మెత్తగా దంచి వేసుకోవాలి. యాలకులను వాసన కోసం మాత్రమే వేసుకుంటున్నాం. అన్ని ఇంగ్రీడియంట్స్ను ఒకే కప్పుతో తీసుకుంటే రవ్వ లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత 1/4 కప్ పాలను తీసుకొని మనం ముందుగా వేయించుకున్న రవ్వలోకి కొద్దిగా వేసుకోవాలి. ఇలా పాలను వేసుకుంటే మనం లడ్డూలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పును వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉండల్లాగా చేసుకోవడమే. ఈ విధంగా చేతులతో గట్టిగా ప్రెస్ చేస్తూ రౌండ్గా ఉండల్లాగా చేసుకోవాలి. మీకు ఒకవేళ లడ్డూలు సరిగా రాకపోతే కొద్దిగా పాలను ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. అంతే, ఎంతో ఈజీగా రవ్వ లడ్డు అనేది తయారైపోయింది. ఈ విధంగా రవ్వ లడ్డును ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.